హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీ చరక కేరళ ఆయుర్వేద వైద్యశాల నుంచి డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు, ఎండి ఇన్ ఆయుర్వేదం మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. నమస్కారం. సో డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది బ్యాక్ పెయిన్ అని అంటూ ఉంటారు. సో అసలు బ్యాక్ పెయిన్, వెన్నులో వచ్చే ప్రతి నొప్పిని బ్యాక్ పెయిన్ అనుకోవచ్చా? బ్యాక్ పెయిన్ ఒకవేళ సివియర్గా వెళ్ళిపోతే చాలా మంది డాక్టర్స్ చెప్తుంటారు సర్జరీ అని అట్లా. సో ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా పోషకాహార లోపం కానివ్వండి, లేకపోతే యాక్టివిటీస్ సరిగ్గా లేక చిన్నపిల్లలు కూడా బ్యాక్ పెయిన్ అని అంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనకి ఆయుర్వేదంలో చికిత్సా విధానాలు ఏవైనా ఉన్నాయా? డెఫినెట్‌గా ఉంటాయండి. ఎందుకంటే బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి వచ్చిన అన్నిటికి మనం స్పైన్ అంటే వెన్నుముక్కలో డిస్కులు బయటకొచ్చి నరాలు ఒత్తుకుపోయిన స్టేజే ఉంటుందని మనం అనుకోవటానికి లేదక్కడ. ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది రకరకాల కారణాలు కూడా రావచ్చు. కానీ మనం మెయిన్‌గా వెన్నుముక సమస్యలు ఏదైతే ఈ నడుము నొప్పి వల్ల మనకి మెయిన్ లెల్ స్పైన్ అంటాం. లంబార్ స్పైన్. లంబార్ స్పైన్ అంటే L1, L2, L3, L4, L5 S1 దాకా ఉంటుంది. దీంట్లో మెయిన్‌గా మనం నడుము వంచినప్పుడు గానీ, మనం బరువులు మోసినప్పుడు గానీ, సడెన్‌గా మనం వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు గానీ, సడెన్‌గా లేచి పరిగెత్తినప్పుడు గానీ, సడెన్‌గా లేచి వంగినప్పుడు గానీ, మనకెక్కువ ఎల్ స్పైన్‌లో ఎఫెక్ట్ అయ్యే పార్ట్స్ ఏంటంటే L3, L4, L4, L5, L5, S1. వీటిలో ఏమైద్దంటే మధ్యలో మెత్తటి సాఫ్ట్ క్వశ్చన్ లాంటి డిస్క్ అనేది కొంచెం బయటకొచ్చి ఫస్ట్ బల్జింగ్ స్టేజ్‌లో ఉంటుంది. బల్జింగ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం జారిపోయి ప్రొట్రూజన్ లాగా వచ్చి లేదా హెర్నియేషన్ లాగా వచ్చి నరం అనేది బాగా ప్రెస్ అయ్యే స్టేజ్‌లో ఉంటుంది. వాళ్ళకేమవుతుంది వన్స్ డిస్క్ అనేది బయటకొచ్చి L4, L5, L5S నడుము డిస్క్ బయటకు నరాన్ని ప్రెస్ అయితున్నప్పుడు ఆ నడుములో స్టార్ట్ అయిన నొప్పి నడుము నుంచి కాలంతా పారినట్టు ఉంటుంది. అంటే నడుము వెనక భాగం నుంచి బ్యాక్ సైడ్ నుంచి కంప్లీట్ కింద టిప్ ఆఫ్ ద ఫింగర్ వరకు పెయిన్ రావటము, మొద్దుబారినట్టు ఉంటాము, కరెంట్ షాక్ లాగా ఉంటాము, కొంతమంది తిమ్మిరిలాగా వచ్చినట్టు ఉంటుంది, సూదులతో గుచ్చినట్టు ఉంటుంది, బాగా వేడిగా అనిపిస్తుంది, మోకాళ్ళు కానీ కాళ్ళంతా కూడా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వెన్నుముక సమస్యలు అంటే లంబార్ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. వీటినే లంబార్ స్పాండిలైటిస్ అని కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, లేదంటే సయాటికా కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ సిమ్టమ్స్ అనేవి ఈ నాలుగిట్లో ఇట్లాంటి డిస్క్ సమస్యలు ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు 13 ఇయర్స్, 14 ఇయర్స్, 15 ఇయర్స్ వాళ్ళకి వాళ్ళ రోజుల్లో నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు సరైన ఫుడ్ దొరకట్లేదు. ఆ తిన్న ఫుడ్ కూడా మనం సరిగా అరిగించుకోలేకపోతున్నాము. అంటే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ మనం తీసుకున్నా అది ఒంట్లోకి అబ్జార్ప్షన్ అవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ పోషకాహారం లేనప్పుడు ఆటోమేటిక్‌గా మన బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం కూడా అంటే మెయిన్ నరాలు గానీ, ఎముక గానీ, డిస్కులు గానీ, మజిల్స్ గానీ అన్నీ వీక్ అవుతా ఉంటాయి. ఆ వీక్ అయ్యి చిన్న ఏజ్‌లోనే ఈ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు వచ్చినట్టు చిన్న పిల్లలు కూడా చాలామంది ఫీల్ అవుతా ఉంటారు. అని చెప్పాలి అంటే ఒకటే పరిష్కారం. చాలామంది ఏం చేస్తారంటే వెన్నుముక సమస్యలు, ఎల్ స్పైన్‌కి ప్రాబ్లమ్స్ రాంగానే డిస్క్ బయటకు నరాలు ఒత్తుకుపోతున్న స్టేజ్‌లో ఎమర్జెన్సీలో ఆపరేషన్‌కి వెళ్దామని అనుకుంటా ఉంటారు చాలామంది. కానీ ఆపరేషన్ వల్ల వెన్నుముక సమస్యలకి అంటే లంబార్ స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్‌కి ఆపరేషన్ అడ్వైజ్ చేసిన పేషెంట్‌కి ఆపరేషన్ అనేది శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే వెన్నుముక అనేది దాన్నే మనం వెన్నుపూస అంటాం. అంటే మన మెడలో వేసిన పూసల దండలాగా ఉంటుంది. పూసల దండలో ఒక పూస లూజ్ అయిందనుకోండి ఏమవుతుంది మిగతా పూసలన్నీ కూడా లూజ్ అయిపోతా ఉంటాయి. అంటే దండ మొత్తం లూజ్ అయిపోతుంది. అట్లాగే మన వెన్నుపూసలో కూడా డిస్క్ బయటకు వచ్చింది కదా అని ఒక దగ్గర డిస్క్ కట్ చేసి డిస్కెక్టమీ అంట సర్జరీ చేసి ఆ డిస్క్‌ని కట్ చేసి బయటకి తీశారనుకోండి. ఆ పైనున్న డిస్క్ గానీ, కిందున్న డిస్క్ గానీ డెఫినిట్‌గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లూజ్ అవుతుంది. దాని ఎఫెక్ట్ మళ్ళీ పైనున్న డిస్క్, కింద డిస్క్ మీద పడుతుంది. మళ్ళీ ఆపరేషన్ అంటారు. మళ్ళీ ఆపరేషన్ సెకండ్ టైమ్ చెప్తారు, థర్డ్ టైమ్ చెప్తారు. దానివల్ల ఏ రకమైన పరిష్కారం అనేది జరగదు. మేమేం చేస్తామంటే శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో అసలు ఈ డిస్క్ సమస్య రావడానికి మెయిన్ కారణం ఏంటి? అంటే టెంపరరీగా పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది? పెయిన్ తగ్గుతుంది. కానీ పెయిన్ ఎందుకు వచ్చిందన్న దానికి ఆ మెడిసిన్ పనిచేయదు. కాబట్టి మనం ఆయుర్వేదం ట్రీట్మెంట్‌లో ఈ కేరళ పంచకర్మ చికిత్సలో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్‌కి, ఈ సయాటికా, స్పాండిలైటిస్‌కి చేసేటప్పుడు మన ట్రీట్మెంట్‌ని 3 స్టేజ్‌లో డివైడ్ చేస్తామండి. ఫస్టు పేషెంట్ యొక్క కంప్లెయింట్ ఏంటి? అంటే పేషెంట్ కంప్లెయింట్ మెయిన్ ఏముంటుంది? నొప్పి, తిమ్మిర్లు, మొద్దుబారటం, కరెంట్ షాక్‌లాగా ఉండటము, ఇది సూదితో గుచ్చినట్టు ఉంటాం, లేదంటే కాళ్ళంతా బరువైనట్టు, మోకాళ్ళంతా బరువైనట్టు అనిపిస్తా ఉంటుంది. ఫస్ట్ ఆ సిమ్టమ్స్‌కి ట్రీట్మెంట్ అనేది చేస్తాము. సెకండ్ స్టేజ్‌లో ఈ సిమ్టమ్స్ రావడానికి రూట్ కాజ్ ఏంటి? ఏ దోషం వల్ల మనకి ఈ సమస్య వచ్చింది చూసుకొని, ఆ కలుపు మొక్కను మొత్తాన్ని శరీరం నుంచి బయట తీసే ట్రీట్మెంట్ చేస్తాము. వాటిని డీటాక్స్ థెరపీ అంటాము. థర్డ్ స్టేజ్‌లో మళ్ళీ ఈ సమస్య రిపీట్ అవ్వకుండా నడుము భాగంలో వెన్నెముక మొత్తానికి బలం ఇచ్చే చికిత్సలు. అంటే వాటిని ఔషధాలు అంటాం. అంటే ఆయుర్వేదిక్‌కి చెందిన కొన్ని రకాల వెన్నెముక మొత్తానికి మళ్ళీ మనం బలం ఇచ్చే మందులు ఇస్తాం. ఈ 3 స్టేజ్‌ల ట్రీట్మెంట్ గనుక పేషెంట్ తీసుకోగలిగితే గ్యారంటీగా ఎంత సివియర్‌గా ఉన్న నడుము నొప్పి అయినా సరే, రేపు మాపు ఆపరేషన్ చేసుకోవాలన్న పేషెంట్‌లు కూడా గ్యారంటీగా ఆపరేషన్ లేకుండా ఒక శాశ్వత పరిష్కారం పొందవచ్చు. సో వ్యూవర్స్, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. నడుము నొప్పికి మనకి శ్రీ చరక కేరళ ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య విధానం అందుబాటులో ఉందో, సో మరి దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.